చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జి బొల్లినేని వెంకటరామారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ట్యాంకు బండ్ నుండి బస్టాండు సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి బస్టాండు సెంటర్లో టపాసులు మోత మోగించారు. జై బాబు, జై జై బాబు అంటూ నినాదాలు హోరెత్తించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ శుభ పరిణామమని రామారావు అన్నారు. నేడు న్యాయం గెలిచిందని, రేపు ప్రజాస్వామ్యం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలు నుంచి బెయిల్ మీద విడుదల కావడం జరిగింది. ప్రపంచంలో ఉండే ప్రతి తెలుగోడు కూడా ఈరోజు దీపావళి పండుగ చేసుకున్నందుకంటే ఎక్కువ సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో ఉన్నారు. ఈరోజు ఉదయగిరి బస్టాండ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడం ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా నీ అరాచకాలు ఆపో. రాబోయే రోజుల్లో ఇంతకింతకి నువ్వు అనుభవిస్తావని చెప్పి తెలియజేస్తున్నా. 3 రోజుల నాడు మీరు హైదరాబాద్లో 1,00,000 మందితోటి ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా వాలంటీర్గా వచ్చి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేశారో ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా బతికుండంగా ఇంతమంది లక్షల మంది వచ్చి సంఘీభావం తెలిపిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరికి తెలుసు, సామాన్య మానవుడు కూడా తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదు, ఎక్కడ చేయలేదు కాబట్టి, అవినీతి చేయలేదు కాబట్టి ప్రతోడికి తెలుసు కాబట్టి ఈరోజు ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన స్పందన వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ అదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో 2024 ఏప్రిల్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవటం ఖాయం. ఎవరైతే ఈ 4.5 సంవత్సరాలు అరాచకాలు చేశారో, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు ఎవరైతే హింస పెట్టారో అధికారులు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ మొట్టమొదట రావంగానే ముందు ఈ లెక్కలన్నీ తేలుస్తామని చెప్పి కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే అవుతుంది తప్ప ఈరోజు 3 రాజధానులు అని చెప్పేసి నువ్వు ఒక్క రాజధాని కూడా చేయాల. పోలవరం నాశనం చేశావు, లిక్కర్లో 1000 కోట్లు దోసుకున్నావు, నాసిరకం మందు పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేస్తున్నావు. ఇన్ని దుర్మార్గాలు పనిచేసినాడు నువ్వు. మామూలుగా రేపు రాబోయే రోజుల్లో నీకు ప్రజలే ముందు చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తుంది.